గారు, ఈ కుటుంబం మాకు చాలా ఐపీసీ మీటింగ్లో కానీ మణిబాబు గారితో కానీ భర్తనకాంలో మీటింగ్లో కానీ ఆయా సమయంలో బాగా తరచుగా పరిచయము. పీటర్ గంగాధర్ గారు వాట్సాప్ గ్రూపులో వారి మామగారి గురించి పెట్టినప్పుడు మాకు తెలిసింది, అయ్యో సత్యం గారు ప్రభు దగ్గరికి వెళ్ళారా. ఒక విధంగా ప్రభు దగ్గరికి వెళ్ళటం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ మనల్ని తొందరగా దూరం మనల్ని విడిచిపెట్టి వెళ్ళారు అనేది కొంత బాధాకరంగా అనిపించింది. సరే, ఆ దినము మేము భూస్థాపన కార్యక్రమంకు రాలేము. ఒకరోజు తప్పకుండా ఈ కుటుంబాన్ని పరామర్శించి కలిసి వస్తాము అని చెప్పని పీటర్ గారికి ఫోన్ చేసినప్పుడు అనుకున్న రీతిగానే ఇదే రోజు ఒట్టిగా ఫ్యామిలీని పలకరించి పరామర్శించి వెళ్దామని మేము ప్లాన్ చేసుకున్నాము. 3-4 సేవకులం ప్లాన్ చేసుకున్నాం. కానీ అప్పుడే చెప్పారు పీటర్ గారు, అదేంటంటే ఇదే మండే రోజు ఆదరణ కూడిక ఉంది, జ్ఞాపకార్థ కూడిక ఉంది అయ్యగారు అని చెప్పారు. దాంతో ఇక అన్నీ కలిసి వస్తాయని చెప్పని మరి మీ మధ్యకి రావటం జరిగింది. మరి ఈ సేవకుని కుటుంబంతో సంఘ విశ్వాసుల కంటే సేవకులే ఎక్కువ, సంఘ విశ్వాసుల కంటే సేవకులే ఎక్కువ మంది రావటం అనేది చాలా గొప్ప విషయం. అటు బాచుపల్లి నుండి కానీ, ఇటు బొల్లారం నుండి కానీ, ఇటు హైటెక్ సిటీ నుండి కానీ ఎరిగిన ప్రతి దైవజనులు కూడా మరి దైవజనుని యొక్క ఆదరణ కూడికి రావటానికి మరి ప్రభు కృప చూపాడు. ఒక మాట, నేను 2-3 మాటలు, తర్వాత దైవజనులు ఉన్నారు, నేను అర్జెంటుగా వెళ్ళవలసి ఉన్నది. రాజుగారు కూడా గుంటూరు వెళ్ళాలి, టిఆర్ రాజు గారు. కాబట్టి మా ఇద్దరికి కూడా కొంచెం బిజీ షెడ్యూలే ఉంది. తొందరగా కాసేపు కనపడి పలకరించొద్దామన్నట్టుగా వచ్చాము. 2 మాటలు గుర్తు చేస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 23వ వచనం మనకందరికి తెలిసిన మాట. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. అది సత్యం గారు సేవ చేసిన దినాలు సంపూర్ణమైనవి. తన ఇంటికి అంటే తండ్రి సిద్ధపరిచిన తన ఇంటికి సత్యం గారు వెళ్ళారు. అలాగే మన కొరకు కూడా తండ్రి తన స్థలాన్ని సిద్ధపరిచాడు. అలాగనే మరొక మాట నేను మీకు గుర్తు చేస్తాను. ఈ మాట ఇమ్మానుయేలుకు ఈ మాటను తెలియపరచాలని ఆశపడుతున్నాను. యెహోషువ పుస్తకంలో ఈ మాట ఉంది. యెహోషువ 1వ అధ్యాయములో మరి దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే, మోషే ఎప్పుడైతే చనిపోయాడో ప్రియులారా, మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువతో ఈ రీతిగా మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. 1వ అధ్యాయం యెహోషువ 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఎలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు చుట్టున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మెక్కించుచున్నాను అన్నాడు. అలాగనే 5వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడునో నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. అలా ఆ మాట కూడా చదువుతాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. దేవునికి మహిమ కలుగును గాక. ఇమ్మానుయేలుతో ప్రభు మాట్లాడుతున్న మాట. మోషే మృతి పొందిన తర్వాత అయ్యో మమ్మల్ని నడిపించిన నాయకుడు లేడు, ఇప్పుడు ఎట్లా అన్న మరి కన్ఫ్యూజన్లో మరి కలవరంలో ఉంటున్నప్పుడు దేవుడు మరి యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ
నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. మోషేకి తోడున్న రీతిగా నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. అలాగే కుమారుడైన ఇమ్మానుయేలుకు నేను చెప్పే మాట ఏంటంటే తండ్రి అయిన సత్యం గారికి తోడున్న దేవుడే కుమారుడు కూడా తోడుగా ఉంటాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. చేయవలసిన పని శక్తికి మించింది ఉంది కాబట్టి దేవుడు మీకు తోడుగా ఉంటాడు. కుమిలిపోవద్దు, అధైర్యపడవద్దు. ఇంతవరకు నా తండ్రి ఉన్నాడు, ఇప్పుడు ఎవరున్నారు అని అనుకోవద్దు. మరి ఇంతమంది దైవజనులు మీ కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు. మీ కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, మీ పరిచర్య అంతటి కొరకు ప్రార్థించే దైవజనులు మీతో ఉన్నారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు. మనుషులు మనల్ని విడవచ్చు, కానీ దేవుడు ఎప్పటికీ విడవడు. అందుకే దేవుని వాక్యంలో యెషయా 9:6 సర్వ సమానంగా క్రిస్మస్కి మాట మాట్లాడతాం. ఈ వాక్యం చదువుతాం. ఆయన అందులో ఏమంటారంటే నిత్యుడగు తండ్రి. ఏ తండ్రి అయినా నిత్యుడగు తండ్రి. నేను నా పిల్లలకి 4 పిల్లలకి తండ్రిని. నేను టెంపరీ తండ్రిని. కానీ ఈ టెంపరీ తండ్రి వారికి నిత్యుడగు తండ్రిని పరిచయం చేశాడు. కాబట్టి నేను వెళ్ళిపోయినా ఆ తండ్రి ఎప్పటికి ఉంటాడు. నాకు తండ్రి అంటే చాలా ఇష్టం. నా సొంత శారీరక తండ్రి అంటే చాలా ఇష్టం. నేను యేసు ప్రభువు నమ్మకపోతే నేను కూడా చనిపోయేవాడిని, మా తండ్రి చనిపోయినప్పుడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు నమ్ముకున్నానో ఆయన నాకు తండ్రిగా దొరికాడు. ఆయన నిత్యుడు తండ్రిగా దొరికాడు. కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. అందుకే 2 కొరింథీ పత్రిక 6:18 వచనంలో కూడా ఈ మాటలు ఉన్నాయి. ఏమంటా అంటే నేను మీకు తండ్రినై ఉందను, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందరు అన్నాడు. కాబట్టి శాశ్వతమైన తండ్రి, పర్మనెంట్ తండ్రి ఆయన మనకి ఉన్నాడు. భాగ్యమ్మ గారికి చెప్పే మాట ఏంటంటే యెషయా 54 మరి 4-5 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తే ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తే ఉన్నవాడు. కనుక ఆయనే భర్త, ఆయనే కర్త, ఆయనే సమస్తం. ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మిమ్మల్ని ఎన్నడూ అనాథులుగా విడవను అని చెప్పని యోహాను 14 మరి ప్రభు వాగ్దానం చేశాడు. తన పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి ఆదరణకర్తగా పంపిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఆయన విడవని తండ్రి, ఎడబాయిన తండ్రి, మీతో నిరంతరము ఉంటాడు. పరిశుద్ధాత్మ రూపంలో ఉంటాడు. ఆయన మీతో ఎప్పటికీ విడవకుండా ఉంటాడు. ప్రభు ఈ మాటలను దీవించి మరి ఈ యొక్క మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి మేము సెలవు తీసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడిగు దేవ, మీ కొందనాలు. మా ప్రియులు ఆయన సత్యం గారిని మాకంటే ముందుగా మీరు పిలుచుకున్నారు. ఎవరు ముందో ఎవరు వెనుకో మాకు తెలియదు. నీ చిత్తమైంది కనుక మీరు వారిని ముందుగా పిలుచుకున్నారు. వారు విడిచిపెట్టిన కుటుంబానికి మీరు తోడుగా ఉండు. ఆయన కుమార్తె భాగ్యమ్మ గారికి కానీ, అలాగనే కుమారుడు ఇమ్మానుయేలుకు కానీ, అలాగే కుమార్తె మమత, అలాగే పెద్ద కుమార్తె, అలాగే మమత భర్త గంగాధర్ సోదరుడు, పెద్ద కుమార్తె, పెద్ద అల్లుడు, వారి కుటుంబం కొరకు, వారి పిల్లలందరి కొరకు, మనవరాళ్ళు అందరి ఆదరణ ఓదార్పు కొరకు, సంఘ బిడ్డలు ఆదరణ ఓదార్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కృపా బిడ్డలకు తోడుగుంచు. తోటి దైవజనులను పేరు పేరున దీవించు. నీ యందు మా సహవాసం కూడా ఆశీర్వదించి మహిమ పొందండి. స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి బిడ్డలను ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి ముందుకు నడిపించి మహిమ పొందవలసని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.